నమస్తే బాక్సర్స్. ఇలా మీకు నా వే ఆఫ్ ట్రైనింగ్ చూపిస్తా. ఇంకా పొద్దుగాల నుంచి రాత్రి దాకా నేను ఏం ట్రైనింగ్ చేస్తున్నా ప్రతి చూపిస్తా. ఇక మళ్ళా ఇక మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times ట్రైనింగ్. అండ్ ఏం తింటానో కూడా చూపిస్తా. ఇంకెలా జర తక్కువనే తింటా, జర వెయిట్ తక్కువ అయ్యేటట్టు తింటా. ఎందుకంటే నిన్న మూడ గట్టిగా తినేసిన బిర్యానీలు అవి ఇవి. ఇంకా బయట తిండి మస్తు అయిపోయింది. అందుకని వాళ్ళు తక్కువ తింటా. ఇంకా వెయిట్ లాస్కి వాళ్ళకి గిట్ట జర అవసరం వస్తుంది ఇవాళ నేను తినేది. అలా వెయిట్ లాస్కి తింటా ఇవాళ నేను. సరే ఇప్పుడైతే నా వెయిట్ చూసుకుందాము. వెయిట్ మెషిన్ చేస్తే ఒక్క నిమిషం. ఇలాగ ఎప్పుడు నా వెయిట్ చూద్దాము. ఇంకా నేను ఒక 600 grams ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంకా బట్టలు వేసుకున్నా ట్రాక్ పైన, ఇంకా టీషర్ట్ మీద ఎక్కువనే ఉంటా. చూద్దాం. $62.400. వీళ్ళు ఒక 400 grams తీసేదాం. ఇంకా 62 ఉందా అనుకుందాం. ఇంకా ట్రైనింగ్ అయిపోయినాక ఎంత ఉందో చూద్దాం మళ్ళా. చలో ఇంకా గ్రౌండ్కి వెళ్ళిపోదాం సీదా. గ్రౌండ్కి అయితే వచ్చేసిన ఇప్పుడు. ఇంకా చూసుకోవచ్చు గ్రౌండ్ మొత్తం చీకటి ఉండి ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని ఇంకా వీడియో తీస్తున్నా. ఈ పొద్దుగాల ఇక్కడ ట్రాఫిక్ అయితే మస్తు ఉంది. అసలు ఈ పొద్దుగాల ట్రాఫిక్ ఉండడం ఏందో. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇడేమో గేట్ ఓపెన్ చేయడు వాచ్మెన్ గాడు. ఎగ్జాక్ట్ 6కే ఓపెన్ చేస్తాడంట. ఎగ్జాక్ట్ 6 అంటాడు కానీ 2 నిమిషాలు లేట్ ఓపెన్ చేస్తాడు కానీ జల్లైతే ఓపెన్ చేయడాడు. అమ్మ ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఇండివిజువల్ రన్నింగ్. ఇంకా మా వాళ్ళు అందరూ వచ్చే వరకు నేను అప్పటిదాకా ఇండివిజువల్ చేసుకుంటాను రన్నింగ్ ఇట. ఇంకా 400 meters ఒక 10 rounds అట్లా కొడితే అప్పటి లోపల మా వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా మళ్ళీ వాళ్ళతో వార్మప్ స్టార్ట్ చేసేస్తా. చలో మళ్ళీ 400 meters 10 rounds రన్నింగ్ చేసిన. ఫస్ట్ రన్నింగ్ కంప్లీట్ అయిపోయాక 100 metersవి 6 sprints. ఇంకా లాస్ట్ వన్ ఇండివిజువల్ ట్రైనింగ్లో 3 minutes 3 rounds షాడో బాక్సింగ్. ఇక జూనియర్ స్ట్రాంగ్గానే ఇంకా లైనప్ చేపించి ఇంకా వార్మప్ స్టార్ట్ చేసేసిన. జూనియర్స్కి వేయించుకుంటా నేను గిట్ట హ్యాండ్ వాక్ 3 sets చేసిన. హాపింగ్ గిట్ట 3 sets చేసిన. ఇక లైట్గా స్ట్రెంత్ ట్రైనింగ్ అయిపోయినాక బ్యాక్ పంచింగ్ చేసిన. ఫస్ట్ రౌండ్ ఓన్లీ స్ట్రైట్ పంచెస్, సెకండ్ రౌండ్ ఓన్లీ క్లోజ్ పంచింగ్, థర్డ్ రౌండ్ ఫ్రీ బాక్సింగ్. ఫ్రీ బాక్సింగ్ అంటే ఏదైనా పంచెస్ కొట్టవచ్చు. ఇక ఫైనల్లీ లాస్ట్ ఎక్సర్సైజ్ 10 short spins ఎండ్ చేసేసిన నా ప్రాక్టీస్. సో లోపల ఇంకా నా వెయిట్ చూద్దాం. ట్రైనింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ సపోర్టర్ మీద ఉన్న చడ్డీ మీద నో. $60.420. ఇంకా పొద్దుగాల ఎంత ఉండే 62.400 grams ఉండే కదా. ఇంకా 2 kilos తగ్గిపోయింది ఒక ప్రాక్టీస్ సెషన్లో. ఇంకా అప్పుడు నేను కొన్ని వాటర్ తాగిన. ఇంకా వాటర్ వెయిట్ గిట్ ఉంటుంది, ఒక 250 grams తాగినట్టున్నా వాటర్. చలో ఇక మజా వచ్చింది ప్రాక్టీస్కి అయితే. ఇంకా కొన్ని నేను క్యాప్చర్ చేయలేకపోయినా, షాడో బాక్సింగ్ది, ప్యాడింగ్ది, గ్లౌ ట్రైనింగ్ది. ఆ టైంలో ఇంకా వీడియో తీస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా ట్రైనింగ్కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఆ టైంలో వీడియో తీయలేను. ఇంకా నాతో 9 కాడికి అయితే వీడియో తీసిన. ఇంకా మీరే ట్రైనింగ్ ఎట్లా అనిపించిందో ఎప్పుడు కామెంట్ చేసి తప్పకుండా. ఇంకా ఇంటికి రెస్ట్ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ గిట్ట వెళ్ళాలి ఇంకా, కానీ చూద్దాం. ఇంకా వర్క్ ఎయిట్ ఉంది ఇంటికి వెళ్ళాక. ఇంకా వర్క్ అయిపోయినాక టైం ఉంటే ఆఫ్టర్నూన్ ట్రైనింగ్ కూడా చేస్తా. చలో మళ్ళీ వెళ్ళిపోదాం ఇంకా ఇంటికి. ఇప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయినా. ఇంకా ఇంటికి వచ్చే వరకు అయితే చినిగిపోయింది. అమ్మాయి పొద్దుగాల ట్రాఫిక్ ఏందో రవే నాకు అర్థమైతే లేదు. ఇంకా స్నానం చేసుకునేప్పుడు మమ్మీ దోశలు చేస్తుంది. నన్ను ఇంకే దోశలు తిని ఇంకా రెస్ట్ తీసుకుంటా. ఇంకా ఆఫ్టర్నూన్ ట్రైనింగ్ గిట్ట పోవాలి. చూద్దాం అది టైం సరిపోదా మళ్ళీ. ఇప్పుడు నేను హాస్పిటల్కి పోయి నా మెడికల్ చెకప్ గిట్ట చేయాలి, యాన్యువల్ మెడికల్ చెకప్ది. నేను
బెంగళూరులో మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నా. ఏది టాలెంట్ హంట్, ఓపెన్ టాలెంట్ హంట్ అని చెప్పి ఒక రీల్ తీసిన ఇన్స్టాగ్రామ్లో. ఆ మ్యాచ్ ఆడుతున్నా, ఆడాలా వద్దా అని చెప్పి అనుకునే. ఇంకా లాస్ట్కి ఫిక్స్ అయిపోయినా, ఆడిస్తే అయిపోతుంది కదా అని చెప్పి. ఇంకా నేను బాక్సింగ్ చేసేదే ఇంకా కాంపిటీషన్స్ పార్టిసిపేషన్ చేయనీకే. ఇంకా అది ఆడకపోతే మంచిగా ఉండదు కదా, ఇంకా ఆడతా. ఇంకా మనం గెలవడం ఓడిపోవడం తర్వాత మాట. ఇంకా మనమైతే ఫస్ట్ పార్టిసిపేట్ చేసి మన బెస్ట్ మనం ఇవ్వాలి, ఇంకా అంతే. అదే ఇంకా ఫిట్ కావాలి. ఎందుకు ఆడొద్దు అనుకున్నా అంటే ఇంకా నేను ఫిట్నెస్ ఏం చేయాలి, నాకు ట్రైనింగ్ లేదు. ఇప్పుడైతే నా బాడీ కండిషన్కి ఇట్లా ఉంది. చలో యాప్స్ అయితే బయటికి తేలినే జరా, ఇంకా బయటికి తేవాలి. చలో తినేద్దాం నాడు మళ్ళీ. ఇక ఇప్పుడు మన టిఫిన్ దోశ చెప్పినా కదా, మమ్మీ దోశ వేసిందని చెప్పి అయిపోయింది. 2 దోశలు, ఇదొక దోశ తినేద్దాం. ఇక ఫుల్ ఆకలి అవుతుంది, తిని వందాం. పండుకొని లేచి గ్రౌండ్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిద్దాం. ఇక మెడికల్ దగ్గర వేపియాలన్నా కదా, ఈ వీడియోగా మెయిన్. ఇక ఆడికి వెళ్ళినాక మళ్ళీ ఏం తలనొప్పి ఉండదు. ఆడ కాంపిటీషన్ దగ్గర బెంగళూరులో ఉన్నాయి కాంపిటీషన్స్. చలో ఇంకా తినేస్తా. టైం 1 అవుతుంది. ఇంకా హాస్పిటల్కి వచ్చిన. ఇంకా ఇది యాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని ఇంకా తిరుగుతున్నా. రెస్ట్ తీసుకొని ఇంకా జిమ్కి వద్దాం అనుకుంటే జిమ్కి టైం సరిపోతలేదు. రెడీ వచ్చినాయి ఇంకా జిమ్ గిడ పోదామని చెప్పి షూలు ఇంకా అవన్నీ వేసుకొని. కానీ ఇదనే టైం అయిపోతుంది జిరాక్స్లోకి. డాక్టర్ తనేమో పెద్ద లైన్ ఉంది. మళ్ళీ ఈ లైన్ మొత్తం దాటినాక ఇది సంతకాలు పెట్టించుకోవాలి. మళ్ళీ ఇక ఏజ్ ఎస్టిమేషన్కి బాడీ ఫిట్ ఉందా లేదా అని చెప్పి ఏమేమో కథలు ఉంటే ఇది చేయాలంటే ఇంకా ప్రాక్టీస్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ది జెల్లైతే పోయి జెర్సీ కొన్నా చేద్దాం ఇక. చలో ఫైనల్లీ జిమ్కి అయితే వచ్చేసిన. అన్నీ సగం పనులు అయినాయి నావైతే. ఇంకా మళ్ళీ చేయించుకోవాలి సాయంత్రం అన్న రేపైనా సరే. ఇదే మా జిమ్. నేను ఉన్నారా, ఎవరు లేరు. చిన్న ఉంటాయి కానీ మంచిగా ఉంటాయి, అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఈడ. జిమ్లో ఇవ్వాలని చెప్పి నేను ఓన్లీ మధ్యాహ్నం టైంలో వస్తాను. ఇంకా నాకు టైం కూడా సెట్ అవుతుంది. ఇంకా అందరూ ఉండే టైంలో వస్తే నాకు చేయబోద్ది కాదు, అందుకని ఈ టైంకి వస్తాను. ఇది నా బాక్సింగ్ బ్యాగ్. ఇది నా పర్సనల్ బాక్సింగ్ బ్యాగ్. ఈ జిమ్లో పెట్టిన నాకు వేసుకొని ఉంటుంది కదా అని చెప్పి గిల్ల ప్రాక్టీస్ చేస్తాను నేను. ఇంకా ఒక్కడిని ఇంకా మధ్యాహ్నం టైంలోనే వస్తాను నేను. ఇక పొద్దుగల సాయంత్రం వస్తే ఇంకా జనాల మధ్య నాతో కాదు, నాకు ఇంకా చిరాకులు వేస్తారు జనాల మధ్యలో చేస్తే. ఇంకా ప్రతి ఒక్కరు ఏం తింటో, ఏం డైట్, ఇంత మజిల్ లీన్ ఎట్లుంటుంది ఇది పిచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా మనకు అవన్నీ సెట్గా నచ్చవు. ఇప్పుడు చేసినా సరే ఇప్పుడు 1:30 అవుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే 2:30, 3 అవుతుంది. మళ్ళీ సాయంత్రం గ్రౌండ్కి పోవాలి నేను 5కి. రెస్ట్ సరిపోదు మధ్యలో. జిమ్కి ఇంకా నార్మల్గా ప్రాక్టీస్ చేస్తాం కదా, దానికి మినిమం ఒక 3 hours అయినా గ్యాప్ ఉంటే బాడీ ఫ్రీ ఉంటుంది. మళ్ళీ మజిల్ రికవరీ అవుతుంది జరా. లైటే వేద్దాం ఇక, లైట్గా టచ్ అప్ ఇద్దాము. మళ్ళీ సాయంత్రం గట్టిగా వేద్దాం. 2 minutes 3 rounds షాడో బాక్సింగ్ చేసిన. వన్ మినిట్వి 4 rounds డంబుల్ పంచింగ్, 2.5 kgs డంబుల్స్. ఇంకా అంతా ఇవాళ జిమ్లో చేసిన ట్రైనింగ్. ఫైనల్ ఇంటికి వచ్చేసినప్పుడు ఇంకా జిమ్ నుంచి ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి తింటున్నా. ఏం తింటున్నా అంటే ఎగ్ రైస్. ఇంకో చిన్న టిఫిన్ బాక్స్లో పెట్టుకున్నా, ఇంకా కొంచెం తింటున్నా ఇక ఎగ్ రైస్. ఇలా అయితే మొత్తం గడబడ అయిపోయిందిరా అమ్మ. ఇప్పుడు మెడికల్ది సిగ్నేచర్ ఇప్పించాను ఇంకా డాక్టర్తోని. ఇంకా మళ్ళీ నేను ఇప్పుడు HIV, హెపటైటిస్ B అండ్ హెపటైటిస్ C టెస్ట్ చేయించాలి. అది నా తను ఉందనుకున్నా కానీ లేదు, అది కనిపిస్తలే. లాస్ట్ టైం చేయించిన ఫోటోలు కూడా తీసుకొని పెట్టుకోలేను. ఇంకా మళ్ళీ చేయించాలి, అది పైసలు బుక్ అయ్యి ఇప్పుడు దానికి మళ్ళీ చేయించాలంటే. అందుకనే మీరు ఇటు ఎప్పుడైనా సరే ఏదన్నా తీసుకుంటే టెస్ట్ కానీ ఏదైనా పేపర్ తీసుకుంటే పక్కా ఫస్ట్ ఫోటో తీసుకోరి. అట్లా ఇంకా తినేసి జరసేపు ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఏదైనా సరే వీడియో ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ చేసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ గ్రౌండ్ చలో. నేను ఎక్కడ పోతున్నా కూడా చూపిస్తాను ఈవినింగ్ ట్రైనింగ్ ఎడ చేస్తాను.
చలో ఎప్పుడు ఈవినింగ్ ప్రాక్టీస్ సెషన్కి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు శిలాజిత్ తీసుకుంటున్నా. ఇంకా మిగతా ఎవరికి ఏం అవసరమో సరే ఆయుర్వేదిక్లా ఇంకా నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కాంటాక్ట్ కాండి. నేను ముందు కూడా వీడియో తీసిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీద. శిలాజిత్ అనే కాదు, ఏదైనా సరే దొరుకుతుంది ఆయుర్వేదిక్లా. వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి, ఇంకా మీరు ఫిట్నెస్ కోసం ఏదైనా సరే దానికి న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. ఇంకా ఏం కల్తీ గిల్తీ ఉండదు, మన ఇట్లనే చేస్తారు. ఇంకా ఎవరికి ఏం ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కావాలన్నా సరే ఈ నెంబర్కి మెసేజ్ చేయాలి. వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే చాలు, ఇంకా డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతా. అట్లా తప్పకుండా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కావాలంటే నాకు కాంటాక్ట్ కాండి. చెప్పినా కదా, ఏదైనా సరే ఇంకా దేనికోసమైనా సరే బాడీలో అన్నిటికీ ఉంటుంది మెడిసిన్ మన తానా. సరే ఇంక ఎప్పుడైతే మనం గ్రౌండ్కి స్టార్ట్ అయిపోదాం. చలో ఈవినింగ్ బాక్సింగ్ ట్రైనింగ్ అయితే వచ్చేసాము. ఏడా ట్రైనింగ్ చేస్తున్నా చూపిస్తా. ఇదే ఇంకా ఈవినింగ్ ట్రైనింగ్ అడ్డ మెట్టు కూడా అలా. ఇది ముదిరాజ్ సంఘంలో. ఇంకా ప్లేస్ చిన్నగా ఉంది కానీ మంచిగా ట్రైనింగ్ అవుతుంది ఈడ. చలో చూసుకోవచ్చు, ఈడ మస్తు చిన్న ప్లేస్ ఉంది కానీ ఇట్లాంటి ప్లేస్లకి అయితే ఛాంపియన్స్ వెళ్తారు బయటికి. అందరు చిన్న ప్లేస్, అందరు బస్సీలకి నుంచి వస్తుంది. మెట్టు కూడా బస్సీలో ఉంటుంది. ఇట్లా మళ్ళీ ఇక ఈవినింగ్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తా. చలో ఇంకా నాకు పార్ట్నర్స్ ఎవరు రాలేరు. 3 minutes 12 rounds బ్యాక్ పంచింగ్ చేసిన. ఇంకా మస్తు అంటే మస్తు అలసిపోయిన బ్యాక్ పంచింగ్ చేసినాక 12 rounds. ఇక తర్వాత పిల్లల స్పైరింగ్ అది మస్తు అంటే మస్తు మజా వచ్చింది. స్పైరింగ్లో అయితే మస్తు గుద్దుకోరు పోరాలు. ఇంకా వీడియో చేసి కూడా చూస్తున్నాను నేను గిట్ట ఎట్లా ఆడుతారో పోరాలు. ఇంకా నాకు ఇంకా పార్ట్నర్స్ ఉంటే నేను గిట్ట ఆడుతుండే, కానీ నాకు అపోనెంట్స్ ఎవరు లేకుండే. ఆ బొంగల గుండుగాడు మస్తు ఆడుతుండడు. లెఫ్ట్ జాబ్ వెళ్తూ ఉండాలి అట్లా. గుండుగాడు లెఫ్ట్ రైట్ ఏదో ఒక తీస్తూనే ఉండు. ఛాన్స్ దొరికినప్పుడు వదిలేటద్దు, కొడుతూనే ఉండాలి ఇట్లా. ఆ వెంకాల ఆడపిల్ల కూడా మస్తు ఆడుతుంది చూడు, వెంకాల గిట. ఈ చిన్న చిన్న పిల్లలు అయితే మస్తు ఆడుతారు. అసలు నీళ్ళు పుట్లు ఆడుతున్నట్టు ఉంది అలా ఆడుతుంటే.
ఇంకా మనోడేమో దొరికిందే బక్కరగాడు అని చెప్పి అని చంపుతుండు. ఇంకా ఈయన సూపర్ హెవీ వెయిట్ అంతేమో ఎంత ఉంటుంది వెయిట్ 40 నుంచి 50 మధ్యలో ఉంటుంది. ఇక అని పట్టుకొని వేసుకోండు మనోడైతే. చలో ఇక ఫైనల్లీ పిల్లల స్పారింగ్ అయిపోయింది. ఇక సాగర్ అన్న బర్త్డే ఉంది. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసినాం. నేను బిల్డింగ్ మీదకి వెళ్ళి వీడియో తీస్తున్నా. బిల్డింగ్ మీదకి వెళ్ళి వీడియో ఎందుకు తీస్తున్నా అంటే తర్వాత కేక్ వార్ చేసుకుంటారు. ఇక కేక్లతో ఎట్లా ఆడితే అట్లా కొట్టుకుంటారు. అందుకని బిల్డింగ్ మీద నిలబడ్డా, ఇంకా కేక్ మన మీద వాడొద్దని చెప్పి. ఇంకా సాగర్ అన్న రైల్వే గ్రౌండ్ నుంచి చేస్తాడు. ఇంకా మా సార్ వాళ్ళ చూడండి, మా సార్ గిట రైల్వే గ్రౌండ్ కోచ్. अरे మెల్లగా రే. ఎవరు వస్తుర్రు? అన్నా పడ్డది మీద. కథం పట్టించేసి మొత్తం ముక్కలు కింద పడతారు. అయ్యో ఫెస్టివల్ అయిపోయింది, ఇంకా అయితేనో అది ఫెస్టివల్. ఇడ అమ్మ పైన బకెట్లో నీళ్ళు ఉండదు, ఏమో చేస్తాడా. అయ్యా చోళం తీసి కొడుతుండే. ఏం చేస్తున్నావురా? अरे अन्ना हो गया अन्ना मेरे. अरे रखो भाई.
నా అమ్మ నన్ను రమ్మంటుండే పెద్ద మనిషి. अरे अन्ना रहने दो अन्ना, मैं ऊपर से वीडियो निकाल तुम रहने दो. నేను పైకి వీడియో తీస్తా అంతే ఇక వద్దు. అరే అన్న రైనదు అన్న నాకు అరే బోత్ దుర్గానా నా గర్కు. అరే అన్న అలా బోత్ దూర్ అట్లా కాదు బోత్ దూర్. अरे अन्ना अरे अन्ना బయట ఏం అలర్ట్ చేసింది పెద్ద మనిషి. మా అమ్మ వేసుకుంటున్నాను ఇవాళ ఇక. కిందికెళ్ళి మేము ఎట్లయినా ముఖానికి రుద్దుకున్నాం. సేఫ్ అనుకున్నా, నేను ఒక్కనే సేఫ్ అనుకున్నా. ఒక్కనే సేఫ్ అనుకున్నా, నా నీడ రాశారు. చలో ఇక ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసిన. ఇక ఆ ట్రాఫిక్ అయితే మళ్ళీ చుక్కలు కనిపించింది నాకైతే. మెట్టు కూడా నుంచి ఇక సరుణ రానికి ఇంకా ఆడ బర్త్డే గిట్ట ఇక మస్తులు వండుకొని అయిపోయింది. ఆడ మొత్తం కేక్తో వారీ చేసుకుర్రు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చొని తింటున్నా. ఇప్పుడు ఇంకా చూపిస్తా ఏం తింటున్నాను. ప్రోటీన్ ఇంకా ఫ్రూట్స్, ఒక యాపిల్ ఇంకా అది ఫ్రూట్స్ తింటున్నా. ఇంకా ప్రోటీన్ నేను రెగ్యులర్ అంటే ఇంకా నార్మల్గా మ్యాచెస్ ముంగలే ప్రోటీన్ తీసుకుంటాను నేను. నార్మల్ మ్యాచెస్ లేనప్పుడు ప్రోటీన్ ఏం తీసుకోను. ఎందుకంటే మ్యాచెస్ ముంగల్ నేను జర వెయిట్ కంట్రోల్ ఉంటాయి. వెయిట్ కంట్రోల్లో ఇంకా ఫుడ్ లేక నాకు ప్రోటీన్ తక్కువ వస్తుంది. అందుకని ప్రోటీన్ వాడతా. ఇంకా ప్రోటీన్ తాగితే ఇంకా వెయిట్ గిట్ ఏం పెరగదు. అది వాటర్ లాగానే ఇంకా బాడీకి మంచిగా ప్రోటీన్ అనేది వస్తుంది. ఇంకా ఇంకొక రీజన్ గిట్ ఉంది, నేను నార్మల్ టైంలో ప్రోటీన్ వాడకపోండి ఇంకా జర బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇట్లా నేను బడ్జెట్లోనే ప్రోటీన్ తీసుకున్నా. అది గిట్ ఒక రీజన్ అనుకోండి. ఇంకా నార్మల్ టైంలో ప్రోటీన్ వాడకపోవడము. ఇంకా చూసారు కదా మళ్ళీ ఇంకా పొద్దుగాల నుంచి ఎట్లయిందో మళ్ళీ నా ప్రాక్టీస్. అలా అంత పీక్స్ లెవెల్లో ప్రాక్టీస్ కాలేదు కానీ ఓకే మంచిగా అయింది ప్రాక్టీస్ అయితే. నా మొత్తం తిరగడం ఉండే, ఇంకా బిజీ ఉండే వాళ్ళ డే మొత్తము. అదే ఇంకా రేపు మళ్ళీ ఇంకా గట్టిగా చేయాలి. సరే మళ్ళీ నేనైతే తినడం స్టార్ట్ చేసేస్తా. తిని ఇంకా రెస్ట్ తీసుకుంటా. పొద్దుగల మళ్ళీ జల్దీ లేవాలి. చేసేది ఏం లేదు కానీ ఎందుకు ఇంత బిజీ ఉన్నానో ఏమో అట్లా. సరే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై శ్రీరామ్.